అవును, చాలా అద్భుతంగా పాడింది. ఎక్కడ పాడింది, ఎప్పుడు పాడింది సార్? ఇదొచ్చిందేంటి? హే, అయినా మా విషయాలు నీకెందుకు? ఆ అక్కడికే వస్తున్నాను. అక్షిత గారు అద్భుతంగా పాట పాడేశారని మీరు చెప్తున్నారు కదా, అదేదో పాడితే మేం కూడా విందామని. తను పాడింది నాకు తెలుసు, అయినా నీకెందుకు? అబ్బా, ఈ టైంలో ఈ పల్లవి ఎందుకొచ్చింది? ఇప్పుడు నేను గుళ్ళో పాట పాడాను అని చరణ్ చెప్పాడు అంటే గుళ్ళో పాడింది అది కాదు నేనే అని పల్లవి చెప్పేస్తే చరణ్ దృష్టిలో నేనేమైపోతాను? ఛా! సార్, నిజంగా మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసేలా తను పాడేసుంటే ఆ పాట మా కోసం ఒక్కసారి పాడమనండి సార్. నీకోసం నేనెందుకు పాడాలి? అంటే చరణ్ చెప్తుంది అబద్ధమనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకి లేదు. అయితే పాట పాడమనండి. అక్షిత, వాణ్ణి నేను చూశానండి, కానీ ఆ క్షణంలో నా కళ్ళల్లో మట్టి విసిరేశాడు. అందుకే సరిగ్గా గుర్తు రావడం లేదు. ఈసారి కనపడ్డాడంటే వాణ్ణి గుర్తుపట్టడానికి కాదమ్మా, 4 తగిలించి నీ దగ్గరికి ఈడ్చుకొస్తాను. పాప దొరికిందని ఆశపడింది. కానీ పల్లవి ఆ గుర్తులేమీ చెప్పకపోయేసరికి మళ్ళీ డిసప్పాయింట్ అయినట్టుంది. తన మూడ్ని ఎలాగైనా మార్చాలి. హలో, అవునండి నేనే. ఏంటి, సింగర్ గుండమ్మా? అవునవును, కానీ తన్ని సింగర్ చేసింది నేనే, తెలుసా మీకు? మీరు గమనించాల్సింది ఇంకొక విషయం కూడా ఉందండి. అదేంటో చెప్పనా? నేను తనకంటే భయంకరమైన సింగర్ని. ఎవరండి ఫోన్లో? ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంట, పాట పాడాలి అంటున్నాడు. అదేదో నేనే పాడేస్తానని చెప్తున్నాను. ఏమండి, నేను పాట పాడడానికి రెడీగా ఉన్నాను. మీరు చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? వదులుతున్నాను, కాసుకోండి. నా పాట పంచామృతం, గానాలు సాగించ. నా పాట పంచామృతం, నా గానాల కీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం.
అమ్మా మహాప్రభ, జనాలు చచ్చిపోయేలా ఉన్నారు. ఏ అంత బాగా పాడానా? మీ గాత్రానికి భూదేవి కూడా దడుచుకుని కంపించిందండి. అసలు లైన్లో ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా పోయే ఉంటాడు. ఓ అంటే పాట బాలేదా? ఇంకా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అయ్యో వద్దండి, ప్లీజ్ అండి. మీ పాట ఇలా ఉంది అని చెప్పడానికి వీలు కానంత భయంకరంగా ఉందండి. నేను అనుకున్నట్టే జరిగిందన్నమాట. ఆ? ఏమనుకున్నారు? మీ పాటతో మనుషుల్ని చంపేద్దాం అనుకున్నారా? కాదు గుండు, నువ్వు డల్గా ఉన్నావు కదా. నువ్వు అలా డల్గా ఉంటే నాకు ఏదోలా ఉంది. అందుకే నీ మూడు మారుద్దామని ఊరికే మ్యూజిక్ డైరెక్టర్కి ఫోన్ చేసినట్టు నాటకం ఆడి పాట పాడాను. అంటే లైన్లో ఎవరూ లేరా? ఎవ్వరు లేరు. ఏమండి, నాకొక మాట ఇస్తారా? ఏంటి? ప్రామిస్. ప్రామిసా? సరే, ప్రామిస్. ఏంటో చెప్పు. నిజంగా నేనెప్పుడైనా అప్సెట్ అయినప్పుడు నా మూడు మార్చాలని మీరు అనుకుంటే గనక నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పండి, ఏదైనా జోకులు వేయండి. కానీ దయచేసి ఎప్పుడు ఇలా పాటలు మాత్రం పాడకండి. గుండు, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతూ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. ఏమండి, మన పాప మన దగ్గరకు వచ్చేస్తే మనమిద్దరం ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం కదండి. అవును గుండమ్మా, రాకుండా ఎక్కడైపోతుందిలే. అది మన రక్తం కదా, ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి తీరుతుంది. అక్షిత, ఎదుగు తాగు. ఏంటిది? కషాయం. ఇది తాగితే ఎంత పూడుకుపోయిన గొంతైనా వెంటనే ఓపెన్ అయిపోతుంది. త్వరగా తాగేసి పాట పాడేయమ్మా, నేను విని తరిస్తాను. చూడు, నాకు అవసరం లేదు. అక్షిత, అలా అంటావేంటి? ఆ కషాయం తాగి గొంతు ఓపెన్ చేసుకొని త్వరగా మళ్ళీ ఆ పాట పాడు ప్లీజ్ అక్షిత. అక్షిత, చరణ్ అంతలో బతిమలాడుతున్నాడు కదా, కాదంటావేంటి? ఆ కషాయం తాగి పాడు. అవునక్షిత, ఇప్పుడు నువ్వు పాడలేదనుకో, పల్లవి నీకంత సీన్ లేదని చెప్పి ఎగతాళి చేసినా చేస్తుంది. చేసినా చేస్తుందేంటి? ఖచ్చితంగా చేస్తా. అంత సీన్ చెయ్యొద్దంటే కషాయం తాగమనండి, పాట పాడమనండి. ఇదిలా తగులుకుందింట్రా బాబు. ఇప్పుడు గాని నేను గొంతు విప్పానంటే చరణ్కి నిజం తెలిసిపోతుందే. ఏం చేయాలి? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? కషాయం తాగి పాట పాడు అక్షిత. కమాన్, హ్యావ్ ఇట్. చెప్తున్నాను కదా, నువ్విచ్చిన కషాయం నేను తాగను. ఏ? ఎందుకు? ఎందుకంటే నువ్వు కూడా పాటలు పాడుతున్నావు కదా,
నిన్ను కాదని చరణ్ తన ఆల్బంలో నాకు ఆఫర్ ఇస్తున్నాడు. ఇది భరించలేకే. నువ్వు నా గొంతు పోయేలాగా ఇందులో ఏదైనా కలుపుంటే టోటల్గా నా గొంతే పాడైపోయేలాగా నువ్వు ప్లాన్ చేసుంటే నేను అలాంటి పనులు ఎప్పుడు చేయను. నేను నమ్మను. చరణ్, నీకు నాపై నమ్మకం ఉంది కదా? నమ్మకం ఉండబట్టే కదా పాడమంటుంది. సరే, పాడతాను. కానీ ఇప్పుడు కాదు, తర్వాత పాడతాను. ప్లీజ్ ఏమనుకోకు. పదండి. ఏ ఆగవే. ఏంటి చరణ్ అంతలా బతిమలాడుతుంటే పాట పాడమంటుంటే పాడనంటావేంటి? పాడడానికి ఏంటి ప్రాబ్లం? గొంతు బాలేదు అది ఇది అని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావే? ఎందుకంటే చరణ్ని అంతలా ఇంప్రెస్ చేసేలా పాట పాడింది నేను కాదు. ఆ రోజు గుళ్ళో అది జరిగింది. అంటే చరణ్ అంతలాగా ఇంప్రెస్ అయ్యేలా చేసిన పాట పల్లవిదా? ఈ విషయాలన్నీ చరణ్కి తెలిస్తే ఖచ్చితంగా పల్లవికి దగ్గరైపోతాడే. పల్లవి, నిజంగా గుడిలో పాట పాడింది నువ్వా? అవును. అయ్యో పల్లవి, నువ్వు సూపర్ పల్లవి, సూపర్ గా పాడావు. చాలా బాగా పాడావు. నువ్వెంత బాగా పాడావో తెలుసా? సూపర్ గా పాడావు. నో నో, పల్లవి చరణ్కి దగ్గర అవ్వకూడదు. తన ఆల్బంలో నేనే పాట పాడాలి. ఆ పాట పాడింది తనే అని తెలియకుండా ఏదో ఒకటి చేసి మేనేజ్ చెయ్యాలి. మేనేజ్ చేస్తా. గుండమ్మా, ఏంటది? హారం అండి ఇది. మన వంశంలో తరతరాలుగా వస్తున్న మహిమ గల మణిహారం ఇది. మీ అమ్మగారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారు, అత్తయ్య గారు నాకిచ్చారు. నేను నా కూతురి మెడలో మొదటి పుట్టినరోజున వెయ్యాలి అనుకున్నాను. కానీ గుండమ్మా, 20 సంవత్సరాలుగా 24 గంటలు 365 రోజులు ప్రతి క్షణం నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు. ఏం చేయాలండి? అది నా పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డండి. దాన్ని నా కడుపున మోసే రాత రాశాడు. కానీ ఆ దేవుడు ఈ చేతులతో పెంచి యోగం లేకుండా చేశాడు. బాధపడకుండమ్మా, ఆ దేవుడేం దుర్మార్గుడు కాదు. ఆయన చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకపోతే ఉరిటిలోనే తల్లిని బిడ్డని వేరు చేస్తాడా? మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదా. ఈ హారం మన కూతురి మెడలో పడాలి అని రాసిపెట్టుంటే
తనని మనం వెతకడం కాదు, ఈ హారమే వెతుక్కుంటూ వెళ్ళి తన మెడలో పడుతుంది. ఓహో, ఈ హారం నీ దగ్గరుందా? చెప్తా. చరణ్ సడన్ గా పాట పాడమంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? బేబీ, ఏంటి మమ్మీ? ఏంటి బేబీ అలా ఉన్నావు? ఏం లేదు, చెప్పు. మీ నానమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది కదా, దేని గురించి? మన ఇంట్లో వంశపారంపర్యంగా వస్తున్న నాగమణి హారం గురించి. అవును, దాని టాపిక్ ఇప్పుడెందుకు? ఆ హారం అత్తయ్య గారి దగ్గరే ఉందనుకున్నాను ఎన్ని రోజులు. కాని అత్తయ్య ఆ గుండమ్మకిచ్చిందంట. ఆ హారాన్ని ఆ గుండమ్మ తన కూతురికి ఇవ్వాలనుకుంటుంది. కూతురుకా? ఇప్పుడు అది ఎక్కడుందని? ఒకవేళ ఉన్నా కూడా అదెవరో కూడా వీళ్ళకి తెలీదు. తెలియటం తెలియకపోవటం పక్కన పెట్టు. నువ్వు ఈ ఇంటి వారసురాలివే కదా, కాబట్టి ఆ హారం నీ మెళ్ళలోకే రావాలి. నాకు కావాలనే ఉంది మమ్మీ, కానీ నీ మాట ఎవరు వింటారు? నానమ్మ కూడా గుండమ్మకే సపోర్ట్ చేస్తుంది కదా. ఏదో ఒకటి చెయ్యాలి. రేపు నాగుల పంచమి కదా, ఆ రోజు హారం నీ మెళ్ళో పడేలా నేను చేస్తాను. ఫోటోలో ఉన్న పాప మెడలో హారం వేసి అలా మురిసిపోతూ ఉన్నావు. నిజంగా మన కూతురే వచ్చి తన మెడలో నువ్వు ఈ హారం వేస్తే ఇంకెంత ఆనందపడతావో. అమ్మా పల్లవి, ఎందుకమ్మా నా బట్టలు ఇస్త్రీ చేస్తున్నావు? ఎందుకంటారేంటి నాన్న? బయటికి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ లేకపోతే ఎలా? పోయబ్బా, మీ నాన్న పెద్ద కలెక్టరే, ఇస్త్రీ బట్టలు లేకపోతే కుదరదు. మా నాన్న జిల్లాకి కలెక్టర్ కాకపోయినా నాకు మాత్రం హీరోనే. హా, మరి నేనేంటే? నువ్వా జీరో? నేను జీరోనా? నేను ఎంత మాట అన్నావే? చూడు నాన్న. ఎందుకే నా కూతురు చెవులు మెలేస్తున్నావు? ఏమ్మా, మీ అమ్మ అసలే ఉడికిపోతుందని తెలుసు కదా, ఎందుకు దాన్ని అలా ఉడికిస్తావు? హా, నువ్వు బాగా నేర్పు దానికి. నేను కాకపోతే నువ్వు నేర్పిస్తావా? నాన్నా, నా చిన్నప్పటి ఫోటోలు చాలానే ఉన్నాయి కదా, అవన్నీ కాకుండా ఈ ఫోటోని ఫ్రేమ్ కట్టించి గోడ కింద తగిలించారు. అంటే నేను పుట్టిన వెంటనే అది మొదటి ఫోటోనా? అది నువ్వు మాకు పుట్టినప్పటి ఫోటో కాదమ్మా, నువ్వు మాకు దొరికినప్పటి ఫోటో. మాట్లాడమేంటి నాన్నా? అవునమ్మా, మొదటి ఫోటో అని ఫ్రేమ్ కట్టించాము. చిన్నప్పుడు చాలా బాగున్నాను కదమ్మా, అచ్చం నీ పోలికే కదా. సరే అమ్మా, నీ పూజ అయిపోయింది కదా. సరే, మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. చలపతి,
చలపతి చలపతి బాబు మీరా ఏంటిలా వచ్చారు? ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. నీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే సీఎంఓ పిఎంఓ అయిపోవచ్చు కదా, అందుకని వచ్చాను. ఈ మధ్యన వడ్డీ కూడా పంపించడం మానేశావు.